కోర్ అర్బన్ రీజియన్లోని సర్కారు ఆస్తులైనటువంటి చెరువులు కుంటలతో పాటు నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హైడ్రా సంకల్పం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అయితే సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తూ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటై దాదాపుగా ఈ 2 ఏళ్ల సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించినటువంటి స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు మరి వాటన్నిటిని కూడా వాటి చెర నుంచి అయితే హైడ్రా రక్షించిందని చెప్పుకోవాలి. ఇక హైడ్రా తన యొక్క చర్యలు ప్రారంభించిన నాటి నుంచి కూడా 2182 ఎకరాలను కాపాడింది. శుక్రవారం కూడా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇక పుప్పాలగూడలో హెచ్ఎండిఏకు చెందినటువంటి 200 ఎకరాల భూమిని కాపాడింది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా హైడ్రా దాదాపుగా 2182 ఎకరాల భూమిని కాపాడగా ఆ భూమి విలువ సుమారుగా 80,000 కోట్ల వరకు కూడా ఉంటుందని చెప్పేసి అంచనా వేసింది. తాజాగా పుప్పాలగూడలో హైడ్రా కాపాడినటువంటి మరో 200 ఎకరాల భూమితో ఇప్పటి వరకు కూడా హైడ్రా కాపాడిన మొత్తం భూమి 2382 ఎకరాలకు చేరింది. మరి శుక్రవారం హైడ్రా కాపాడినటువంటి పుప్పాలగూడలోని 200 ఎకరాల భూమి విలువ దాదాపుగా 30,000 కోట్ల వరకు కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి దీంతో ఇప్పటి వరకు కూడా 1,10,000 కోట్ల విలువైనటువంటి భూములను హైడ్రా కాపాడింది. కేవలం సర్కారు ఆస్తులైనటువంటి చెరువులు, కుంటాలు, నాలాలు కాకుండా దశాబ్దాల క్రితం వేసినటువంటి లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలను కూడా హైడ్రా కబ్జా నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇక హైదరాబాద్ మహానగర ఆస్తులు కాపాడటంలోనే కాదు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కూడా హైడ్రా కాపాడుతూ ఉన్నది. మరి 1000 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తూ ఉన్నది. నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువు పట్టు అయినటువంటి చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రభుత్వం అయితే ఆచరణలో పెడతా ఉన్నది. మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్నటువంటి పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా మరి సమయస్ఫూర్తిగా వ్యవహరించి వారి ప్రాణాలను కాపాడింది. మరి ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేశారు. ఏర్పాటైన నాటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా హైడ్రా ముక్కుసూటిగా అయితే యాక్షన్లోకి దిగి మహానగర ప్రజలచే బేస్ అని పిలిపించుకుంటుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైనటువంటి ప్రాంతంగా పేర్కొన్న కోకాపేట ఐటీ కారిడార్ పరిసరాల్లో సాగుతున్నటువంటి భూ కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. మార్కెట్లో ఎకరా భూమి ధర దాదాపుగా 150 కోట్ల నుంచి 177 కోట్ల వరకు కూడా పలుకుతున్నటువంటి ఈ ప్రాంతంలో పక్కా ప్రణాళికలతో చెరువులను ప్రభుత్వ భూములను అయితే మింగేస్తున్నటువంటి బడా రియల్టర్ల ఆటలను అధికారులు భగ్నం చేశారు. మంగళవారం నగరం వ్యాప్తంగా కూడా 4 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించినటువంటి హైడ్రా బలగాలు దాదాపుగా 4,117 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ చెరువు భూములకైతే మరి విముక్తి కల్పించి వాటి యొక్క చుట్టూ కూడా రక్షణ కంచెను ఏర్పాటు చేశాయి. ఈ విడత ఆపరేషన్లో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు చేసినటువంటి అక్రమాలు బట్టబయలయ్యాయి. మరి కోకాపేటలోని కొత్త చెరువును లక్ష్యంగా చేసుకొని గోల్డ్ ఫిష్ కాలనీ పేరుతో వెలిసినటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలోని దాదాపుగా 1.09 ఎకరాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించింది. అక్కడ విల్లాలను నిర్మించడమే కాకుండా మిగిలినటువంటి చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి ఓపెన్ ఏరియాగా మార్చేసింది. ఆ స్థలంలో విల్లా నివాసితుల వాళ్ళ కోసమైతే లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలను నిర్మించింది. మరి దీనిపైన ప్రజావాణిలో అయితే స్థానికుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా మరి దస్త్రాలను పరిశీలించిన హైడ్రా అది పూర్తిగా అయితే FTL పరిధి అని చెప్పేసి తేల్చేసింది. వెంటనే రంగంలోకి దిగి ఆ ఆట స్థలాలను మరి గోడలను అయితే పూర్తిగా తొలగించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే కోకాపేట పెద్ద చెరువు పరిధిలో వివిధ బహుళ అంతస్తుల సంస్థలు ఆక్రమించినటువంటి దాదాపు 22 ఎకరాల స్థలాన్ని కూడా కాపాడింది. మరి ఒక్క ప్రాంతంలోనే కాపాడినటువంటి భూమి విలువ 3,000 కోట్లకు పైమాటే అని చెప్పేసి అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఐటీ కారిడార్లోని షేర్లింగంపల్లి మండలం కానమెట్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈదులకుంట చెరువును ఏకంగా మ్యాప్ నుంచే మాయం చేసేందుకైతే జరిగినటువంటి కుట్రను హైడ్రా అడ్డుకుంది. ఇక మరి శిల్పారామం ఎదురుగా ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు నిండితే మరి ఆ వరద నీరు కాలువ ద్వారా అయితే ఈదురుకుంటకు చేరుతుంది. అయితే కబ్జాదారులు పక్కా స్కెచ్తో ఆ వరద కాలువను అయితే వేరే రూట్లోకి మళ్లించి చెరువు ఎండిపోయేలాగా చేశారు. ఆ తర్వాత ఇక స్కై స్కాపర్స్ నిర్మాణానికైతే మరి భూమిని సిద్ధం చేశారు. దీనిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా మరి కేసు నమోదైంది. మరి హైడ్రా అధికారులు శాటిలైట్ చిత్రాలను పరిశీలించి పాత FTL సరిహద్దులను గుర్తించి 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడి కంచె వేశారు. మరి దీని మార్కెట్ విలువ దాదాపుగా 600 కోట్లు ఉంటున్నట్లు చెప్పారు. మరి దీనికి ఆనుకుని ఉన్నటువంటి సర్వే నెంబర్ 11/37లోని మరో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా రాయుళ్ల నుంచి అయితే మరి సర్వే నంబర్లు మార్చి మరి దక్కించుకోవాలని చెప్పేసి కబ్జా రాయుళ్లు చూడగా హైడ్రా ఆ 500 కోట్ల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఇక భరత్ నగర్, కైతలాపూర్, హఫీజ్పేట్ రహదారి విస్తరణ పరిధిలో మరో కబ్జా వెలుగు చూసింది. మరి ఇక రెయిన్బో విస్టా మీదుగా రైల్వే ట్రాక్ వరకు కూడా 100 అడుగుల రహదారి నిర్మాణం కోసం GHMC గతంలో భూసేకరణ చేపట్టి ఒక భూ యజమానికి పూర్తి స్థాయిలో పరిహారం కూడా చెల్లించింది. అయితే సదరు యజమాని డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డుకు ఇవ్వాల్సినటువంటి 1700 గజాల స్థలాన్ని తన యొక్క కబ్జాలోనే ఉంచుకొని అక్కడ కార్యాలయం, గోశాలను నిర్మించాడు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవడంతో ఫిర్యాదులు అందుకున్నటువంటి హైడ్రా ఇక జ్యూయల్ హైట్ గేటెడ్ కమ్యూనిటీ ముందున్నటువంటి ఆ అక్రమ నిర్మాణాలను అయితే పూర్తిగా కూల్చివేసింది. 17 కోట్ల విలువైనటువంటి ఈ స్థలాన్ని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రజా రవాణాకు మార్గం సుగమం చేసింది. అయితే ఈ ఆక్రమణల వెనుక కేటీఆర్ బినామీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ హయాంలోనే భారీ కబ్జాలు జరిగాయని ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ కక్ష అంటూ కేటీఆర్ సైతం ఖండించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక చేపట్టినటువంటి హైడ్రా ఆపరేషన్ కబ్జా రాయులకు బిగ్ షాక్లే ఇస్తున్నాయి. పార్కులు, రహదారుల కబ్జాలకు సంబంధించి గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టనున్నట్లు మరి ఇక హైడ్రా అయితే ఖచ్చితంగా రంగంలోకి దిగింది. మరి తొలుత ఫిర్యాదులోని అంశాలు వాస్తవమేనా అనే విషయాన్ని కూడా టెక్నికల్గా అయితే నిర్ధారించుకున్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కబ్జాలకు బాధ్యులైనటువంటి వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వారు ఊహించని స్థాయిలో రంగంలోకి దిగి దూసుకు వెళ్తూ ఉన్నది. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజైనటువంటి శుక్రవారం హైకోర్టు తీర్పుతో అయితే హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ గుట్టలతో పాటుగా కూడా అతి పురాతన ఇక రాతి గుహలు, వాటి మధ్య ఉన్నటువంటి చెట్టు చేమలను కూడా కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ ఏదైతే కాజాగూడ సరిహద్దుల్లో శుక్రవారం 200 ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం HNDAకు కేటాయించినటువంటి భూమి కూడా ఇందులో ఉన్నది. మరి చారిత్రక గుట్టలను కాపాడాలని కోరుతూ దశాబ్దాలుగా సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు పోరాడుతూ ఉన్నారు. మరి హైకోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు. అయితే ఈ మేరకు రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి 2019లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు మరి హైకోర్టు ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడం జాప్యం కావడంతో మరి కబ్జాలకైతే ఆస్కారం ఇచ్చినట్లయిందనే చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తద్వారా రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని మరి శుక్రవారం ఫెన్సింగ్ వేశారు.
సర్వే నెంబర్ 452/1లో 174 ఎకరాలు, ఇక మరి సర్వే నెంబర్ 454/1 సర్వే నెంబర్లో అయితే 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మొత్తం 293.05 ఎకరాలు కాగా ఇందులో 263.05 ఎకరాలను అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. మరి రెండు గ్రామాల మధ్య ఓవర్ ల్యాప్ ఇష్యూలతో అయితే 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా అయితే రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండిఏకు 200 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇవే చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు కేటాయించగా దర్గాకు 5 ఎకరాలు అప్పజెప్పినట్టుగా కూడా రెవెన్యూ రికార్డులు చెబుతా ఉన్నాయి. మరి అలా కేటాయించినటువంటి భూములు పోగా 200 ఎకరాల హెచ్ఎండిఏ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరినటువంటి విధంగా అక్కడ చారిత్రక బండరాలను కూడా హైడ్రా కాపాడినట్టయింది.